అందరికీ మరణాత. ఈ సిలువ ధ్యాన దినములలో 31వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడును అత్యంత కృపగలిగిన మా తండ్రి, మీకు వందనములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. అయోగ్యులమైన మమ్మను కనికరించి మా తండ్రి, ఈ సిలువ ధ్యాన దినములలో మరొక మారు నాయనా నీ ప్రేమను జ్ఞాపకము చేసుకొని మా ప్రేమను నీ ప్రేమతో నింపుకొనుటకును మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి వందిస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రేమ చేత నింపుమని అడుగుచూ ఉన్నాము. మా తండ్రి, మరి ముఖ్యముగా సంపూర్ణముగా నీ ప్రేమను బట్టి మా కొరకు నిన్ను నీవు ఎలాగున సమర్పించుకున్నావో, ఎలా విధేయుడవయ్యావో అలాగునే మేమును కూడా నీకు విధేయులము కాగలుగునట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దిన కార్యక్రమం అంతటిని దీవించి దేవా, మీరుండి నీకు మహిమకరముగాను ఏకీభవించుచున్న వారందరికీ ఆశీర్వాదకరముగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాము. సాతాను కార్యములై పరచుము. యేసు క్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే, ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 435వ పాట పాడుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 435వ పాట పాడుకుందాం. మన బంధువులు అనే టైటిల్ ఉంటుంది. ఆ పాటను పాడుకుందాం. యెహోవా మా తండ్రి గాడా, యేసోడో మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసోడో మాయన్న గాడా, మహిమా గల శుద్ధాత్మాయేటి వరుస దిలిపేంగద మాతోడా, యెహోవా మా తండ్రి గాడా, యేసోడో మాయన్న గాడా, మోక్ష నగరు మా పోటీలో ముఖ్య దూత మా స్నేహితులు, మోక్ష నగరు మా పోటీలో ముఖ్య దూత మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిహ బాధలకు, యెహోవా మా తండ్రి గాడా, యేసోడో మాయన్న గాడా, అబ్రహాము దావీదు మొదలై నటి వర భక్తగ్రే సరోలే, అబ్రహాము దావీదు మొదలై నటి వర భక్తగ్రే సరోలే, శుభ్రముగా మా చుట్టాలైన హర్షమిక మాకేమి కొదవా, యెహోవా మా తండ్రి గాడా, యేసోడో మాయన్న గాడా, పేతురాది సకల పోస్తో
పేర్ మే గలామా నిజ కోటస్థో పేతోరాదే सकल पोस्तो पेर में गलामा निज को टस्तो क्या ते सभालो में मो न पोडो घना तालिका माँ के में वेलेते యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న తనువు బలి పెట్టెను మాయన్న తపల్ విడగొట్టెను మా తండ్రి తనవు బలి పెట్టెను యన్నా తపల్ విడగొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్నా మనోజోలేట్ల నన్ను మాకేమి యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా పరమ విభూజి వాగ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమే పరమ విభూజి వాగ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమే చిరముగా నుండు మా పేరు చెరపో బెట్టెడు వారే కెవరు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని పరమ ఫలము మాకు నపుడు సరకు గుణమే కడి లే మొలకు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా అలాగునని 149వ పాట 149వ పాట పాడుకుందాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందులియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును పరలోక జీవంబు మనకబును
సర్వలోకము మనలను తన వాక్య సత్యముతో చేసెను. సర్వోపకారుడుండి మన మీద జాలి పరుడయ్యుండెను. మన మీద జాలి పరుడయ్యుండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోసకారి జనులతో నేంతో సుభాషలను బల్కినాడు. నేంతో సుభాషలను పలికినాడు. పాప భారంబతోడా నే ప్రొద్దు ప్రయాసముల పొందిడి. పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమేతుననెను. విశ్రాంతి పరిపూర్ణమేతుననెను. పైన పురుషులైన యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడచెను. పరలోక సద్బోధలిక చేసెను. పరలోక సద్బోధ చేసెను. చావునందిన కొందరి యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి. ప్రభునంటి స్వస్థంబు పొందిరి. గాలి సంద్రపు పొంగులన్ సద్దనపి నీళ్లపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఏలాగో వేల కొలదిగా చేసెను. ఏలాగో వేల కొలదిగా చేసెను. చేతుల కాళ్ళలోను రారాజు చరమేకులు పొందెను. పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేక. పరిశుద్ధ నీతి తామోర్వ ఒడలు రక్తము గారగా దెబ్బలో చెడుగులందరు గొట్టిరి. వడి ముళ్ళు తల మీదను బేటిరి ఓర్చెనో రక్షకుండు. బేటిరి ఓర్చెనో రక్ష. ఎన్ని బాధలు బెట్టొచ్చు తను జాంపుచున్న పాప నరులను. మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను. యేసుండు సన్నుతితో వేడెను. రక్షకుడు మృతి నొందగా దేశము తక్షణము చీకటయ్యే. రక్షకుడు మృతి నొందగా తెరచినిగి రాతి కొండలు. తెరచినిగి రాతి కొండలు పగిలిను. రాతి సమాధిలోను రక్షకును నీతి గల దేహమును పాతి పెట్టిరి భక్తులు. నమ్మిన నాతులందరూ చూడగా. నమ్మిన నాతులందరూ
మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు. నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములందు. చూచిరి 40 దినములందు 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించమని బల్కెను. తన వార్త ప్రకటించమని కెను. నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గొను. నమ్మనోలకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని పరలోక జీవము మనకబ్బును. పరలోక జీవము. మనకబ్బును. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధ ఆత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. తండ్రివైన దేవా, తండ్రివైన దేవా, నీవు నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. పరిశుద్ధుడవై ఉన్నావు. నీవు నీవు ఎంత పరిశుద్ధుడివై ఉన్నావు పరిశుద్ధుడవై ఉన్నావు. ఎవరును ఎవరును గ్రహింపలేరు. గ్రహింపలేరు. ఎన్నడు ఎన్నడూ పాపము పాపము ఎరుగా ఎరుగనట్టి ఎరుగనట్టి పరిశుద్ధులైన పరిశుద్ధులైన దేవదూతలు సహితము దేవదూతల సహితము నీ పరిశుద్ధత ఎదుట పరిశుద్ధత ఎదుట ఉండలేక ఉండలేక చూడలేక చూడలేక 2 రెక్కలతో రెండు రెక్కలతో ముఖమును ముఖమును కప్పుకొని కప్పుకొనిరని కప్పుకొనిరని వ్రాయబడి ఉండగా రాయబడి ఉండగా నీ పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఇందులో ఇందులో చూచుచున్నాము. చేర్చుచున్నాము. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, అత్యంత పరిశుద్ధుడా, అత్యంత పరిశుద్ధుడా, నీకు నీకు స్తోత్రములు. స్తోత్రములు. నిన్ను నిన్ను ఏమని ఏమని స్తుతింపగలము? స్తుతింపగలము. మేము మేము ఎంత బాగుగా ఎంత బాగుగా స్తుతి చేసినను చేసినను దానిలో దానిలో ఒక చోట ఒకచోట లోపముండును. లోపముండును. మా హృదయములు మా హృదయములో ఎంత శుద్ధిగా ఎంత శుద్ధిగా ఉన్నను ఉన్నను. ఎక్కడైనా ఒక చోట ఒకచోట అపవిత్రత పవిత్రత ఉండును. ఉండును. నీ పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట ఎదుట ఏ పరిశుద్ధత ఏ పరిశుద్ధత 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 కొనగలదగదు. అనిపించుకొనగలదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. కలకాలము తండ్రి. సైతాను ఎదిరించే సూత్రములు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన
నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధకములో ఉన్న ఓ సాతానంచులారా, దురాత్మలారా, దురాత్మ సమూహంలారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మలను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సాతానా, నీవు మా స్వంత అవయముల మీద బాణములు వేసినావు. నీవు అకారము లేనివాడవు. అయినను నీకు మా వంటి అవయములు నిరాకారముగా నున్నవని గ్రహించి నీ నిరాకార అవయముల మీద మేము బాణములు వేయుచున్నాము. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక విధించక ముందే కపము భీతి కలుగు నీకు. ఏడొస్తున్న మాట తలనొప్పి హింస నీకు. హర్మగద్దోని యుద్ధము హడల నీకు. కరుతను గొనుగోయే ముట్టెకాయ నీకు. అగ్నిగుండం అనంత నిరాశ నీకు. సావధాన బోగా కావాలి సమర్పణ ప్రార్థన స్తుతులు. వర్తమాన భూత కాలములలో ముందు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఆమేన్. దేవా మానవుడు ధన్యుడు, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటి రారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. రాకడ ప్రార్థనలు స్తుతులు.
ఓ తండ్రి, జీవాంతమందు ఎవరు ఎక్కడికి వెళ్ళునది నీకు ముందుగా తెలియను. కొందరు నూతన యెరూషలేమునకు సజీవుల గుంపులో వెళ్ళుదురు. కొందరు మృతుల గుంపులో నూతన యెరూషలేమునకు చేరుదురు. కొందరు 7 ఏండ్ల శ్రమలలో సిద్ధపడుదురు. కొందరు 1000 ఏండ్లలో తయారగుదురు. రక్షింపబడిన వారిలో కొందరు పరలోకములో నుందురు. కొందరు రక్షింపబడి మారిపోయిన భూలోక మోక్షములో నుందురు. ఈ గుంపులన్నీ గలవని నీ వాక్యం వలననే నేర్చుకున్నాము గనుక నేను ఏ గుంపులోనికి చేరవలెనో ఆ గుంపులోనికి తయారు కాగల కృప దయచేయము. నేను వేరే గుంపులో చేరవలనని ప్రయత్నము చేసిన అది నా గుంపు కాదు గనుక నేను నెరవేరదు. గనుక నాది ఏ గుంపు అయినా అందులోనే చేరగల కృప దయచేయము. ఆమేన్. లోకమంతయును కలత లోబడిపోయినది. లోకమంతయును కలత లోబడిపోయినది. క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్టు రానయ్యున్నది. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. అత్యధిక కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాంతర్యామవయ్యున్న మా దేవా, నీకు స్తోత్రములు నాయన. మా అందరి యొద్ద ఉండి మమ్ములను మా అంతరంగములను చూచుచున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే నీ కుమారుడైన క్రీస్తులో మమ్మలను ఎన్నుకున్న తండ్రి, మీకు నమస్కారములు, పాదాభివందనములు చెల్లిస్తూ ఉన్నాము రాజా. నీ ప్రేమను బట్టి నీ కుమారుని ద్వారా మమ్మల్ని నీ బిడ్డగా ఎన్నుకున్న దేవా, నీకే వందనములు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, ఈ దినాన నీ కుమారుని యొక్క శిలువ ధ్యాన దినములను జ్ఞాపకము చేసుకొనొచ్చున్నా అయ్యా, నీ సంగమయ్యున్న మమ్మనందరినీ కూడా నీ కృపలో భద్రపరచి, నీ కుమారుని యొక్క శిలువ రక్త దారులను బట్టి, ప్రాణత్యాగమును బట్టి సంపాదించిన రక్షణ నీ ఆత్మ ద్వారా, నీ యందు నీ కుమారుని యందు విశ్వాసము ద్వారా మాకు అందించుచున్న దేవా, మీకు స్తోత్రములు నాయన. ఇదిగో రక్షితుల అంతస్తులోనికి మమ్మల్ని నడిపించిన దేవా, నీ కృపచేత రక్షింపబడిన మేము, నీ యందు విశ్వాసమును బట్టి రక్షణ అంతస్తులో ఉన్న మేము దేవా, నీ శిలువ ధ్యాన పరులమైన మేము నీ ప్రేమను అర్థము చేసుకొని మా జీవితాన్ని సరి చేసుకొని నీ శిలువకు శత్రువులముగా గాక నీ శిలువకు మిత్రులమై, నీకు సహకారులమై, నీ భారమును పంచుకొని వారమై, నీ రాకడ కొరకు నిరీక్షించు వధువు సంగమై వర్ధిల్లునట్లుగా, మీరొచ్చినప్పుడు మేఘమెక్కగలుగునట్లుగా ఈ దిన శిలువ ధ్యాన పరులైన నీ బిడలందరినీ ఆయత్తపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తోత్రములు నాయన. ఈ దిన శిలువ ధ్యానమును అనగా నీ శిలువ వర్తమానమును మాకు అందించి మీరే మహిమ పొందమని, మాతో మాట్లాడమని బ్రతిమలాడుకొనుచున్నామయ్యా. వాక్యము ద్వారా నిన్ను నీవే మా జ్ఞాన నేత్రమునకు, ఆత్మనేత్రమునకు బయలుపడుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం.
ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము నుంచి 39 వరకు చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడను. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. చాలు. మన రక్షకుడును మన విమోచనకర్త మన కొరకు ఆరోహణమై పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమునకు చేర్చబడిన వాడై విజ్ఞాపన చేయొచ్చు మరలా తన వధువు సంగమును కొనిపోటకు ఆకాశ మెగారుడై రానయ్యున్న వరుడయ్యున్న యేసు క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానములు, ఆయన ప్రేమ, ఆయన సిలువలో ఉన్న విలువైన మహిమ త్రిత్వ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన వరుడయ్యున్న యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ముందుగానే భూమి మీదకి వచ్చి మన పాప శాపములన్నీ కూడా తన మీద వేసుకున్నారు. ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క ప్రేమ, ప్రియమైన వారలారా, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు గారు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన కలుగు చేసుకున్నారు. అయితే పాపం వల్ల ఆ మహిమ స్థితిని, ఆ పరిశుద్ధతను, దేవునితో ఉన్న సంబంధాన్ని మనము పోగొట్టుకొనిన వారమై ఉన్నాము. అయితే దేవాది దేవుడే కుమారునిగా, నరుడుగా, మన వంటి మానవుడుగా ఈ భూమి మీదకి దిగివచ్చి మన పాప శాపములన్నిటినీ కూడా తన మీద వేసుకొనుటకు నరుడుగా దిగివచ్చారు. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఆయన పాపిని ప్రేమించువాడు, పాపమును అసహించుకొనువాడు. దేవుని యొక్క నైజం ఏమిటి అంటే పాపిని ప్రేమించుట, పాపమును అసహించుకొనుట. గనుక పాపులముగా మార్చబడిన మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మనలో ఉన్న పాపమును ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. పాపమును ఆయన ఎంత మాత్రమును కూడా అంగీకరించడు. ఎందుకంటే ఆయన జీవితంలో పాపమునకు ఎక్కడా కూడా చోటు లేదు. ఆయన జన్మములో కానీ, జీవించిన 33.5 సంవత్సరముల ప్రతి సెకండ్ జీవితములో కానీ, మరణములో కానీ ఎక్కడ పాపము అనున్నది అటువంటిది లేనే లేదు. అంత గొప్ప దేవుడు ఆయన. గనుక ఆయన పాపమును ఎంత మాత్రము కూడా సహించడు.
పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ఎంత సిలువ అనుభవించిన వాడై ఉన్నాడు. అయితే పౌలు గారి ఈ యొక్క రోమా పత్రికలో ఆయన సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని అంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రేమ నుంచి నిజముగా మనల్ని ఎడబాపు వాడెవడు? తన కుమారుడైన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడము చేయగలిగిన వారెవరు అని ఆలోచన చేస్తే, నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో దేవుని ప్రేమ నుంచి దేని ద్వారాను మనము ఎడము కాకూడదు, దేని నుంచి కూడా మనము ఎడము కాకూడదు. అయితే ఎడము చేయగలిగిన బలము కలిగింది ఏంటి అంటే, వాస్తవం చెప్పాలంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగినది, మనల్ని దూరం చేయగలిగినది ఏదీ లేదు. దేవాది దేవుడు తన ప్రేమను బట్టే మన కొరకు ఇంత గొప్ప సృష్టిని కలుగు చేశారు. మనం ఎన్ని వాడుకున్నా తరుగనటువంటి ఇంత గొప్ప సృష్టిని దేవుడు మన కొరకు కలుగు చేశారు. ఈ సృష్టి మన కొరకు, మనము ఈ సృష్టిని అనుభవించడానికి ఇచ్చారు. ఈ సృష్టిని మనం పరిపాలించడానికి ఇచ్చారు. అంతేగాని ఈ సృష్టిని కానీ సృష్టిలో ఉన్న వాటిని కానీ ఆరాధించడానికి కాదు, మనం అనుభవించడానికే, మనం ఏలడానికే ఈ సృష్టిని దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వల్ల మన ద్వారా పరిపాలించబడవలసిన ఈ సృష్టి మన మీద తిరుగుబాటు చేస్తుంది, మానవుని యొక్క పాపం వల్ల. గనుక ఇంత పెద్ద సృష్టిని దేవుడు కలుగు చేసింది మన మీద ఉన్న ప్రేమను బట్టి, మన కోసం మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని. అలాగే కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ నుంచి కూడా మనలను ఎడబాపగలిగిన వాడు ఎవడూ లేడు. అయితే ఎందుకంటే ఆయన ఈ పరలోకం కంటే భూలోకం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. మన కోసము శ్రమ అనుభవించడానికి, అవమానాన్ని భరించడానికి, రక్తము దారపోయడానికి, శిలువ మీద వ్రేలాడడానికి, ప్రాణం అర్పించడానికైనా సిద్ధపడ్డాడు. కానీ మనలను వదులుకోవడానికి ఇష్టపడలేదు, మనలను వదులుకోవడానికి ఇష్టపడల. తండ్రి యొక్క ప్రేమ, అలాగే కుమారుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించి వేసింది. తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించింది. ఇది తండ్రి యొక్క ప్రేమ. అనగా తన కుమారుడైనా శ్రమ పెట్టడానికి తండ్రి ఇచ్చాడు, కానీ ఈ మానవుణ్ణి శ్రమకు అప్పగించడానికి, ఈ మానవుణ్ణి శత్రువుకు అప్పగించడానికి, ఈ మానవుణ్ణి నరకానికి అప్పగించడానికి తండ్రికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే తన కుమారుణ్ణి శ్రమకు అప్పగించాడు, కానీ మనలను ఆయన శ్రమకు అప్పగించలా. ఇది తండ్రి యొక్క ఇంకా ఉన్నతమైన ప్రేమ. అలాగే కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి రావడమే ఆయనకు ఒక శ్రమ అయితే, మరణం ఒక శ్రమ అయితే, ఈ మానవుడే ఆ మరణానికి కారణం అవడం, ఈ మానవుడి పాపమే ఆ మరణానికి కారణం ఒకటైతే, ఈ మానవుని యొక్క పాపమే క్రీస్తు యొక్క మరణానికి కారణమైతే, ఈ పాపము చేసిన మానవుడే ఆయనను శ్రమ పెట్టడం మరణం కంటే యేసు క్రీస్తునకు ఎక్కువ శ్రమ. పాపి అయిన ఈ మానవుడే
మూర్ఖత్వంతో, అజ్ఞానంతో క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోక ఆయనను బాధ పెట్టడం యేసు క్రీస్తు ప్రభువునకు మరణం కంటే వేదన, మరణం కంటే బాధ. అయినప్పటికీ కూడా ఇవన్నీ భరిస్తూ ఉన్నాడు కానీ తన యొక్క శ్రమకు మరణానికి కారణమైన ఈ మానవుడి మీద ప్రేమ తగ్గలేదు. ఈ మానవుడి మీద ప్రేమ తగ్గల, ఆయనను బాధ పెట్టిన మానవుడి మీద కూడా ప్రేమ తగ్గలేదండి. కనుక తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క ప్రేమ ఎంత బలమైనవిగా ఉంటే ఈ బలమైనటువంటి దేవదేవుని యొక్క ప్రేమ నుంచి మనలను ఎవరు ఎడబాపగలరు? ఎవరు మనల్ని వేరు చేయగలరు? అంటే ఏది కూడా మనలను తండ్రి ప్రేమ నుంచి, కుమారుని ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? శ్రమైనను, బాధైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున మనలను వేరు చేయదగుతుందా? అంటే నిజంగా చెప్పాలంటే దేవాది దేవుడు మనలను ఎంతగా ప్రేమించారో మనం కూడా ఆయనను అంతగా ప్రేమించగలిగితే ఏది కూడా మనలను ఎడబాప నేరదు, ఏది కూడా ఎడబాప నేరదు. అయితే దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఈ శ్రమలు అనేక మనకు వచ్చుచూ ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపు మనం శ్రమ పడుతున్నా, కొద్దిసేపు శోధనలోకి వెళ్తున్నా, కొద్దిసేపు బాధలోకి వెళ్తున్నా, కొద్దిసేపు అవిశ్వాసంలోకి వెళుతున్నా, కొద్దిసేపు నిరాశలోకి వెళుతున్నా, కొద్దిసేపు మనం అనేక రీతులలో కృంగిపోతూ ఉన్నప్పటికీ కూడా అంతిమ విజయం మనదే. ఎందుకయ్యా అంటే ఈ అంతిమ విజయం మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే అది మనల్ని బట్టి కాదు. మన కొరకు ఇంత ప్రయాసపడిన క్రీస్తుని బట్టి ఈ అంతిమ విజయం అనేది ఆయన బిడ్డలమైన మనకు వస్తుంది. గనుక దేవుని యొక్క ప్రేమ నుంచి, త్రియేక దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమ నుంచి తన సంఘాన్ని అనగా మనలను ఎవరు ఏది ఎడబాపలేదు, ఎవరు ఏది కూడా ఎడబాపలేదు. ఎందుకంటే మనం అనుభవించవలసిన శ్రమంతా ఆయన అనుభవించేశాడండి. మనం అనుభవించవలసిన శ్రమంతా ఆయన అనుభవించి వేశాడు. గెత్సెమనే తోటలో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు బంధకములలోనికి వెళ్ళిపోయాడు, మనుషుని యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు, శ్రమ యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అవమానము యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు, గాయముల యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు, మరణము యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోయాడు. గెత్సెమనే తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత మానవుల యొక్క స్వాధీనములోనికి, బంధకముల యొక్క స్వాధీనములోనికి, అవమానము యొక్క స్వాధీనములోనికి, అలాగే దెబ్బల యొక్క, గాయముల యొక్క స్వాధీనములోనికి, మరణం యొక్క స్వాధీనములోనికి, అక్రమకారుల స్వాధీనములోనికి, అన్యుల స్వాధీనములోనికి ప్రభు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ఆయన అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడి గమనించండి. మనము వేటి స్వాధీనములో ఉన్నామో, మనము ఏ బంధకాలలో ఉన్నామో, మనము ఎవరి స్వాధీనములో ఉన్నామో, ఏ పాపముల స్వాధీనములో ఉన్నామో, ఏ దురాశల స్వాధీనములో ఉన్నామో, అలాగే ఏ శరీరాశల స్వాధీనములో ఉన్నామో, ఏ దురలవాట్ల స్వాధీనంలో మనం ఉన్నామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ
పాప బంధకాలలో మనము బంధింపబడిన వారమై ఉన్నామో, మరి ముఖ్యంగా ఏ పాప నైజము యొక్క బంధకాలలో మనం ఉన్నామో, ఏ పాప నైజ బంధకాలలో మనం ఉన్నామో, ఈ బంధకాలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి వీటన్నిటి స్వాధీనంలోనికి ప్రభు వెళ్ళిపోయారు. గమనించండి, ఇది చాలా మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని తీరాలి. ఎందుకంటే మనము ఏ బంధకాలలో, ఏ సాతాను స్వాధీనములో, ఏ పాపముల స్వాధీనములో, ఏ దురాశల స్వాధీనములో, మరి ముఖ్యంగా ఏ పాప నైజములో మనం బంధింపబడి ఉన్నామో, ఈ బంధకాలన్నిటి నుంచి మనలను విడిపించడానికి క్రీస్తు ప్రభువే ఆ బంధకాలన్నిట్లోనికి ఆయన వెళ్ళిపోయాడండి. ఆ బంధకాలన్నిట్లోనికి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, మనం ఏ బంధకాలలో బంధింపబడి ఉన్నామో, ఏ విడిచిపెట్టలేని పాపములో మనం బంధింపబడి ఉన్నామో, ఏ విడిచిపెట్టలేని దురాశలో మనం ఉన్నామో, ఏ విడిచిపెట్టలేని స్నేహంలో మనం ఉన్నామో, ఏ విడిచిపెట్టని పాపపు తలంపులలో మనం బంధింపబడి ఉన్నామో, ఏ బాంధవ్యాలలో మనం బంధింపబడి ఉన్నామో, ఏ దురాశలలో మనం బంధింపబడి ఉన్నామో, వాటన్నిటిలో మనం బంధింపబడి ఉన్నాం. మనలో ఒక దురాశ ఉంది, దాని నుంచి మనం బయటికి రాలేకపోతున్నామా? ధనాశ ఉంది, మనం బంధింపబడి ఉన్నాం, ధనాశలో బంధింపబడి ఉన్నాం. అందుకే అమ్మో డబ్బు లేకపోతే ఎలాగా, సొమ్ము లేకపోతే ఎలాగా, సొమ్ము లేకపోతే ఎలాగా, లేచిన దగ్గర నుంచి ఇదే, పడుకునేంత వరకు ఇదే పాట. ఈ లోకంలో సొమ్ము లేకపోతే కష్టం, ఈ లోకంలో జీవించాలంటే సొమ్ము అవసరం అని సొమ్ము ధనం కోసమే పరుగులెత్తుతుంటారు. దేవుని బిడ్డలారా, ఈ ధనాశ అనే బంధకాలలో మనం ఉండిపోయాం. అమ్మో సొమ్ము లేకపోతే కష్టం అనే ఆ ఆలోచన ఎవరిలో ఉంటుందో వారు ధనానికి బానిసలు, ధనమునకు బానిసలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల అరణ్యములో ఏ ధనం పెట్టి వారు బ్రతికారు? ఏ ధనాన్ని కలిగి ఉండి వారు బ్రతికారు? సీనా పర్వతం మీద మోషే గారు ఏ ధనం పెట్టి ఆహారం కొనుక్కొని 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నారు. గనుక దేవుని మీద మనం సంపూర్ణంగా ఆనుకొని ఆ అలవాటు మనలో ఉన్నప్పుడు ఈ ధనాశను మనం జయించగలము. నా ప్రభు తప్పకుండా నన్ను బ్రతికించగలరు, నా ప్రభు తప్పకుండా నా ఆకలి తీర్చగలరు, నా ప్రభు తప్పకుండా నా అవసరత తీర్చగలరు అనే బలమైన విశ్వాసము ఉన్నప్పుడు ఈ ధనాశను మనం జయించగలం. అలాగే రెండవది, మనలను బలంగా బంధించిన బంధకం ఏంటయ్యా అంటే కుటుంబ బంధకాలు. అమ్మో నా భర్త, అమ్మో నా భార్య, అమ్మో నా పిల్లలు, కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం కోసం దేవుని వదిలేస్తాం, కుటుంబం కోసం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం. కానీ దేవుని కోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టగలమా? దేవుని కోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టగలమా అంటే పెట్టలేము. ఎందుకు పెట్టలేకపోతున్నావు? దేవుని కంటే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అని అర్థం. కుటుంబం కోసం అవసరమైతే దేవుని వదులుకుంటున్నాం, దేవుని కోసం అవసరమైతే కుటుంబాన్ని వదులుకోలేకపోతున్నామంటే దేవుని కంటే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అని అర్థం. అయితే దేవుని కంటే దేనిని ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహారాధన పాపముతో సమానమే. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ఎక్కువ ప్రేమించినా అది పాపమే, విగ్రహారాధన అనే పాపంతో సమానం. కావున ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
దేవాది దేవు ఎందుకయ్యా అంటే తండ్రి మన కోసం, ఈ పాపి అయిన మానవుడి కోసం తన కుమారుని సిలువకు అప్పగించాడు, నలగగొట్టుడికి అప్పగించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం కదా, బహుశా 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని ఉంటుంది. 53వ అధ్యాయము. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ ఆయన అతనికి వ్యాధి కలుగజేసను. చాలండి. తండ్రి తన కుమారుడికి నలగగొట్టుటకు ఇష్టపడ్డాడు, కానీ మానవులమైన మనలను శ్రమ పెట్టడానికి ఆయన ఇష్టపడల. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు, ఆ తర్వాత వచ్చిన 11వ వచనంలో కుమారుడైన యేసుక్రీస్తు మన వల్ల ఎంత శ్రమ ఆయన మీద కలిగిందో ఆ శ్రమంతడను చూచి, తన కలిగిన వేదనను చూచి ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తి చెందుతున్నాడు. తన కలిగిన వేదనను తృప్తి చెందుతూ ఆయన తన అనుభవ జ్ఞానం చేత అనేకులను ఎలా మారుస్తున్నాడట? నిర్దోషులనుగా చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన సిలువకు కారణమైన మనలను ఆయన ప్రేమించి, మన వల్ల ఆయన కలిగిన శ్రమను బట్టి ఆయన సంతోషిస్తూ తనకున్న అనుభవ జ్ఞానం చేత ఆయన యందు విశ్వాసం ఉంచడని బట్టి మనల్ని నిర్దోషులుగా మారుస్తున్నాడు, నీతిమంతులుగా మారుస్తున్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి తన కుమారుడు కంటే అధికముగా ఆయన మానవుని ప్రేమించాడు. ఎందుకని? తన కుమారుడైన శ్రమకు అప్పగించాడు, కానీ మనల్ని అప్పగించల. రెండోది, కుమారుడు కూడా తన ప్రాణమైన వదులుకున్నాడు, కానీ ఆ మనలను వదులుకోలేదు, మనల్ని వదులుకోల. అనగా తండ్రి మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, ఆత్మ తండ్రి గారు కూడా మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడండి. అందుకే నిరంతరము పగలు రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉండి, ఏ స్థలములో ఉండి, ఎక్కడ ఉండి ప్రార్థన చేసుకోండి, ఎక్కడ ఉండి దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి నీవున్న స్థలములో నీ దగ్గరకే వచ్చి ఆయన మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మనలను అధికముగా ప్రేమిస్తున్నారు గనక మనము కూడా ఈ లోకములో ఉన్నంత కాలం మన శరీరం కంటే, మన జీవితాన్ని కంటే, మన కుటుంబం కంటే, ధనము కంటే, ఈ లోకములో దేనికంటేనూ ఎవరికంటేనూ కూడా అత్యధికముగా దేవునినే మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఇదేంటండి? కుటుంబం కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా? ఆయన కృప చూపించకపోతే మన కుటుంబం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన కాపాడకపోతే మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలమా? ఆయన పోషించకపోతే మన కుటుంబాన్ని మనం పోషించగలమా? ఆయన స్వస్థపరచకపోతే మనకు వచ్చిన అనారోగ్యాలు మనం స్వస్థత పొందగలమా? ఆయన దీవించకపోతే ఈ రోజు మనం కలిగిన మన జీవితంలో మనం కలిగి ఉన్న ఉద్యోగమైన, వ్యాపారమైన, గృహమైన, కుటుంబమైన, బిడ్డలైనా, ఆహారమైన, వస్త్రమైన, వాహనాలైనా ఆయన కృప చూపించకపోతే ఈ రోజు మనం ఏం కలిగి ఉండగలము? ఈ రోజున మానవుడి యొక్క దుస్థితి ఏమిటంటే, మానవుడు ఎలా దిగజారిపోయాడయ్యా అంటే, మానవుడే కాదండి, క్రైస్తవులు కూడా ఎలా దిగజారిపోయారంటే దేవునిని కన్నా, ఆయన వాక్యము కన్నా, ఆయన సన్నిధి కన్నా, ఆయన సువార్త కన్నా ఈ లోక సంబంధమైన వాటిని, ఆయన ఇచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాడండి మానవుడు. మరి ముఖ్యంగా క్రైస్తవుడు కూడా దేవుని కంటే ఆయన ఇచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇది మానవుని జీవితంలో పాపము. క్రైస్తవ జీవితంలో పాపం ఇది.
దేవుని కంటే దేవుడిచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమించడం పాపము. కనుక గమనించండి, మనం దేవునిని ఎక్కువ ప్రేమిస్తున్నామా, ఆయన ఇచ్చిన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? దేవునికి ఎక్కువ విలువిస్తున్నామా, ఆయన ఇచ్చిన వాటికి ఎక్కువ విలువిస్తున్నామా? దేవుని కోసం ఎక్కువ ప్రయాసపడుతున్నామా, ఈ లోకం కోసం ఎక్కువ ప్రయాసపడుతున్నామా? ఇదే కదా ప్రభు చెప్పింది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వెదకొద్దు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అన్నారు. మరి మొదట ఏ వెతుకుతున్నాం, మనం ఏ వెతుకుతున్నాం ఆలోచించండి. అంటే ఉల్టా అయిపోయింది. దేవుని రాజ్యాన్ని, అన్ని నీతిని తర్వాత వెతుకుతూ ముందు ఈ లోకంలో బతకాలి కదా అని తినడానికి తిండి, త్రాగడానికి బట్ట, ఈ లోక సంబంధమైన వీటిని ముందెతుకుతున్నాం. ప్రభు చెప్పిన దానికి ఉల్టా చేస్తున్నాం మనం. ఇదే పాపం. గనుక ఆ త్రియేక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటే, మనమేమో ఆయన ఇచ్చిన వాటిని ప్రేమిస్తూ ఆయన విడిచిపెట్టేస్తున్నాం. ఇది విశ్వాస యొక్క జీవితంలో పాపం. ప్రియమ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ నా వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, త్రియేక దేవుడు మనల్ని అత్యధికంగా ఎలా ప్రేమిస్తున్నాడో ఈ శిలువ ధ్యానముల ద్వారా ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని, ఆయన యొక్క ప్రయాసను మనం అర్థం చేసుకొని, ఈ శ్రమలో దేవాది దేవుడు మానవుని ఎడల ఆయన కనబరుచుచున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేతగాకనా, శక్తి లేకనా, మాట్లాడలేకనా, లేదా తీర్పు తీర్చే వారి యొక్క తప్పులు ఆయన బయట పెట్టలేకనా? ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, మన కోసం, ఈ మానవుని యొక్క పాపాన్ని భరించడం కోసం, మన మీద ఉన్నటువంటి శిక్షను భరించి మనకు శిక్ష విముక్తులను చేయడానికి, జబ్బుల నుంచి విముక్తి దయచేయడానికి, సమస్యల నుంచి విముక్తి దయచేయడానికి, శోధనల నుంచి విముక్తి దయచేయడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ దురాశలలో బంధింపబడి ఉన్నామో, ఏ దురాలోచనలలో బంధింపబడి ఉన్నామో, ఏ బంధాలలో బంధింపబడి ఉన్నామో, ఏ శరీరాశలో బంధింపబడి ఉన్నామో, మనము ఏ బంధకాలలో ఉన్నామో ఆ బంధకాలన్నిట్లోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆయన ఆ శ్రమ అనుభవించి మనకు వాటన్నిటి నుంచి విడుదల దయచేశారు. మనకు విడుదల దయచేశారు. కావున ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప ప్రేమ త్రియేక దేవుని యొక్క ప్రేమ. మనం ఏ చెడుగులోనికి వెళ్ళి ఏ శ్రమ పొందనై ఉన్నామో ఆ శ్రమ అంతా ఆయన భరించాడండి. కారణం ఏంటంటే మన మీద ఉన్న ప్రేమ. అందుకే ఈ రోజున మనము దేవునిని తప్ప దేనిని ప్రేమించకూడదు, ఎవరిని ప్రేమించకూడదు, దేన్ని ప్రేమించకూడదు, దేవునిని తప్ప. మన ప్రేమలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. నీ ప్రభు అయిన నీ కొరకు ప్రాణరక్తం దారిపోసిన క్రీస్తుకి నీ ప్రేమలో మొదటి స్థానం ఇవ్వాలి, నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి, నీ రోజులో మొదటి స్థానం ఇవ్వాలి, నీ కలిగిన సమస్తములో కూడా మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేనికి నువ్వు మిగిలిన వాటన్నిటికీ మొదటి స్థానం ఇచ్చి దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే అది విశ్వాసులు చేసే పాపము. గనుక ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి. క్రీస్తు ప్రేమ నుంచి మనలను దూరం చేయగలిగిన వారు ఎవరో లేరు, కానీ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేయగలిగినది
ఒకటి బలమైనది. ఏంటా బలమైనదయ్యా అంటే పాప నైజము. మన యొక్క మనిషిలో ఉండే పాప నైజం. ఈ పాప నైజము మనం అన్ని పాపాలు విడిచిపెట్టేస్తాం, అన్ని పాపాలను విడిచిపెడతాం. కానీ ఈ నైజ పాపాన్ని చాలా మంది విడిచిపెట్టలేకపోతున్నారు. చాలా మంది అంటే సుమారు 195 మంది ఈ నైజ పాపాన్ని జయించలేకపోతున్నారండి. 195 కాదండి, 97 మంది కూడా ఇంకా చెప్పాలంటే 98 మంది వరకు 98% క్రైస్తవులు ఇందులో విశ్వాసులు ప్లస్ సేవకులు కూడా. ఈ 98%లో విశ్వాసులు ప్లస్ సేవకులు కూడా ఈ పాప నైజాన్ని జయించలేకపోతున్నారు. నైజము అనున్నది, పాప నైజము అనున్నది చెట్టు యొక్క వేరు వంటిది. వేరు యొక్క స్వభావం ఏమై ఉన్నదో అదే చెట్టు కొమ్మలకి, ఆకులకి, ఆ వచ్చే ఫలములకు, పుష్పాలకు, వీటన్నిటికీ కావలసిన ఆ నైజం వేరులో నుంచే వస్తుంది. గనుక మానవ నైజము పాప నైజం. ఈ పాప నైజాన్ని జయించడం ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చెప్పాలంటే మానవరీత్యా చాలా కష్టం ఈ పాప నైజాన్ని జయించడానికి. అయితే పట్టుబట్టి దైవ సన్నిధిలో మనకు కావలసిన వాటి కోసం, మనకు కావలసిన ఆశీర్వాదం కోసం ఎలాగున పట్టుబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో, మనకు ఏదన్నా ఒక అవసరత ఉన్నప్పుడు, ఒక ఉద్యోగం కావాలి, బిడ్డలకి వివాహం జరగాలి, భర్త మారాలి, కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, లేదు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలి, ఒక వస్తువు కొనుక్కోవాలి అని ఆశ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా పట్టుబట్టి ప్రార్థన చేస్తామో, గోజులాడి ప్రార్థన చేస్తామో, అంగలార్పుతో కూడిన ప్రార్థన చేస్తామో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, అలాగే ప్రియమైన వారులారా ఈ పాప నైజాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కూడా మనం అంతకంటే ఎక్కువ ప్రార్థించాలి. ఎందుకంటే ఈ పాప నైజము అనేది దేవుని యొక్క ప్రేమ నుంచి మనలను దూరంగా తీసుకొని వెళ్ళడానికి ఈ పాప నైజాన్ని దుష్టుడు వాడుకుంటాడు. ఈ పాప నైజాన్ని దుష్టుడు వాడుకోవడానికి ప్రయత్నిస్తాడండి. ఇంకా చెప్పాలంటే ఈ మనలో ఉన్న ఈ పాప నైజం అనబడే మన స్వభావాన్ని దుష్టుడు వాడి స్వాధీనంలో పెట్టుకోవటానికి చూస్తాడండి ఈ పాప నైజాన్ని. ఎందుకంటే చాలా మంది క్రైస్తవుల యొక్క పాప నైజం ఇప్పటికీ దుష్టుని యొక్క స్వాధీనంలోనే ఉన్నది. అందుకే మన జీవితంలో కొంత దేవుడు, కొంత లోకం, కొంత దేవుడు, కొంత పాపం, కొంత దేవుడు, కొంత వాక్యం, కొంత దేవుడు, కొంత లోకం ఎందుకుంటుంది మన జీవితంలో? దైవికమైన ఆశలు కొన్ని, శరీరాశలు కొన్ని లేవంటారా? ఒక్కమారు ఆలోచించండి. దైవ సంబంధమైన ఆశలు మనలో ఉన్నాయి. దేవుల్లో ఎదగాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, జాగ్రత్తగా జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి అని మనలో కూడా బలమైన ఆశ ఉంది. అదే సమయంలో శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశలు కూడా మనలో బలంగా ఉన్నాయి. అందుచేత
మన జీవితము రైల్వే ట్రాక్ లాగా సాగుతుంది. రైల్వే ట్రాక్ ఎంత దూరం వెళ్ళా సమానంగానే ఉంటాయి, రెండు అతుక్కోవు. అలాగే మన జీవితంలో కూడా దేవుని ఎళ్ళ ప్రేమ ఉంది, లోకం ఎళ్ళ ఆశ ఉంది. ఈ లోకం ఎళ్ళ ఆశ ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే మన నైజం అనగా మన స్వభావము పాప స్వభావం అయిపోయింది. మన స్వభావాన్ని దుష్టుడు వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు. అయితే దేవుని యొక్క అంతరంగములో మన ఎడల ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు గనక మనం ఈ పాప నైజాన్ని బట్టి పాప జీవితంలో లోక జీవితంలో ఎంత నామకార్థులంగా ఉన్నా, ఎంత లోకంలోకి వెళ్ళినా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉన్నది. మన నైజం పాప నైజం అవుట చేత, పాప ఆశల చేత మనం ఎంత లోకంలోకి వెళ్ళిపోయినా, ఎంత నామకార్థతలో ఉన్నా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉన్నది. అందుకే మన కొరకు ఆయన రావడాన్ని బట్టి యేసుక్రీస్తుకి ఎంతో శ్రమ వచ్చింది. మన కొరకు ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి పుట్టిన దగ్గర నుంచి ఏమీ లేవు ఆయనకి. ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, చేర్చుకునేవాళ్ళు లేరు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు. సిలువ శ్రమ అనుభవించేటప్పుడు ఎవరూ లేరు ఆయన దగ్గర. అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి చనిపోయిన తర్వాత ఆయన పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు. ఇంతగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమీ లేనివాడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు అన్నీ చేశాడు. ముందుగా అన్నీ ఇచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చి మన కొరకు అన్నీ చేశాడు. ఆరోహణమై పరలోకంలో ఇంకా అన్నీ చేస్తున్నాడు. మరలా మన కోసం రాబోతున్నాడు. కనుక ఆయన ప్రేమ మనల్ని ఎంత వెంటాడుతుంది. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతుంటే మన ప్రేమ లోకం కోసం, లోక సంబంధమైన వాటి కోసం మన ప్రేమ పరుగెత్తుతుంది. గమనించండి, ఆయన ప్రేమ మన కోసం వెంటాడుతుంటే మన ప్రేమ ఈ లోకం కోసం, లోక సంబంధమైన వాటి కోసం మన ప్రేమ వెతుకులాడుతుంది. ఇంకా చెప్పాలంటే మన ప్రేమ మానవుడి ప్రేమ కోసం ఎంతో తహతహలాడుతుంటది. మన ప్రేమ మానవుని యొక్క ప్రేమ కోసం తహతహలాడుతుంటది. కానీ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తుంది నేటి దినాన క్రైస్తవుని యొక్క ప్రేమ. ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేటి కాల క్రైస్తవుల యొక్క ప్రేమ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తుంది. దేవుని ప్రేమ మన కోసం వెంటాడుతుంటే మన ప్రేమ మనుషుల యొక్క ప్రేమ కోసం, లోక ప్రేమ కోసం మన ప్రేమ వెంటాడుతుంది, పరుగులెత్తుతుంది మన ప్రేమ. గనుక అయితే నిజంగా కారణం ఏమిటయ్యా అంటే మన నైజం, మానవ నైజం పాప నైజం అయిపోయింది. ఈ పాప నైజాన్ని అనగా ప్రతి వ్యక్తిలో ఉన్న ఈ పాప నైజాన్ని దుష్టుడు వాడి స్వాధీనం పొందొచ్చుకొని మనలను లోకంలో పరుగులెత్తేలాగా చేస్తున్నాడు. అందుకే చూడండి, నేటి దినాన లోకముతో సంఘము ఏకమైపోయి లోకస్తులు ఎలాగునైతే ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులెత్తుతుంటారో, క్రైస్తవుడు కూడా దేవునిని, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి లోకస్తుల వల్ల పరుగులెత్తుతుంటారు. కారణం ఏంటంటే పాప నైజ స్వాధీనంలో ఉండిపోతున్నారు. అందుకే ప్రతి బంధకంలోనికి, ప్రతి శ్రమలోనికి, ప్రతి శోధనలోనికి, ప్రతి విధమైన అవమానంలోనికి యేసుక్రీస్తు వెళ్ళి మన యొక్క బంధకాలలో ఉన్న ఆ శ్రమంతా ఆయన మీద వేసుకొని మనకి విడుదల దయచేశారు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని యొక్క ఎంతగా ఆయన నలగొట్టబడినప్పటికీ కూడా
నలగొట్టబడినప్పటికీ కూడా ఈ మానవుని ఎడల ఆయన ప్రేమ చనిపోలేదండి. ఈ మానవుని ఎడల ఆయన ప్రేమ చనిపోలేదు. ఓ చిన్న కథ చెప్తాను. ఓ చిన్న కథ. ఒక అడవిలో ఒక మామిడి తోటలో దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పిన ఈ యొక్క ఓ చిన్న కథ. ఒక మామిడి తోటలో కోతి దాని యొక్క పిల్ల ఉన్నది. అయితే కొద్దిగా మరి అనారోగ్యమును బట్టి ఏ కారణము చేతనైతే ఆ కోతి యొక్క పిల్ల చనిపోయింది. అయితే ఆ తోట యజమాని ఆ యొక్క కోతి దాని పిల్ల చనిపోవటం, తల్లి కోతి బాధపడటం చూసి ఆ తోట యజమానికి చాలా బాధేసింది. అంటే ఆ యొక్క తల్లి కోతిలో ఉన్న ప్రేమను చూసి ఆయనకు కూడా చాలా జాలేసింది. సరే, ఎంతసేపు అనేది అలా పెట్టుకుని కూర్చుంటుంది అని చెప్పి దాన్ని తోలివేసేసి, ఆ తల్లి కోతిని తోలివేసి ఈయనే గుంట తీసి, ఈ తోట యజమానుడి గుంట తీసి ఆ యొక్క పిల్ల కోతిని సమాధి చేశారు. అయితే మళ్ళా ఆయన అటు వెళ్ళిపోగానే తల్లి కోత సమాధి దగ్గరకు వచ్చి ఆ సమాధి అంతా తవ్వి తన బిడ్డను బయటికి తీసి బాధపడుతూ కూర్చుంది. మళ్ళా ఆయన అది చూసి మళ్ళా దాన్ని తోలివేసి దాన్ని ఆ చనిపోయిన పిల్ల కోతిని గుంటలో పెట్టి సమాధి చేశారు. మళ్ళా కొద్దిసేపటికి తల్లి కోతి వచ్చి మళ్ళా గుంట ఓపెన్ చేసి తన బిడ్డను బయటికి తీసి ఏడుస్తూ ఉన్నది. ఇలాగా 3-4 సార్లు జరుగుతుంది. ఆయన వస్తున్నాడు, దాన్ని తోలేస్తున్నాడు. 1-2 సార్లు కోప్పడ్డాడు, తోలేస్తున్నాడు. మరలా అది వస్తుంది, ఆ గుంటతో తీస్తుంది. ఆ పిల్ల కోతిని బయటికి తీసుకొని తనను చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నది. సుమారు 4-5 సార్లు ఇలా జరిగేసరికి ఆయన మనస్సు కరిగిపోయిందండి. నిజంగా ఒక జంతువు అయినటువంటి ఆ యొక్క తల్లి కోతిలో చనిపోయిన బిడ్డను చూసి, ఆ పిల్ల కోతిని చూసి, ఆ పిల్ల కోతి ఇక ఆ దేహం దేనికి ఉపయోగపడుతుందంటే దేనికి ఉపయోగపడదు. అయినప్పటికీ కూడా తల్లి కోతిలో ఉన్న ప్రేమను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి కోతిలో ఉన్న ప్రేమే చనిపోయిన బిడ్డ ఎడల ఎంత బలంగా ఉంటే, ఎంత బలమైనదిగా ఉంటే, దేవుని యొక్క ప్రేమ ఈ మానవుని ఎడల ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకే తండ్రి తన కుమారుడైన సిలువకు అప్పగించాడు. కుమారుడు తన ప్రాణ రక్తములైన ధారపోసాడు. ఆత్మ తండ్రి మనం ఎంత అసహ్యమైన పాప స్థితిలో ఉన్నా, నామకార్థ స్థితిలో ఉన్నా, మాట వినని దుస్థితిలో ఉన్నా, తిరుగుబాటు చేసే వారంగా ఉన్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా లోకానుసారంగా నామకార్థ స్థితిలో ఉండే వారముగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి విడువక మనలను వెంటాడుతున్నాడండి. ఎంతగా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతున్నప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రేమ నామకార్థమైపోతున్నది. కారణం ఏంటంటే మన నైజం పాప నైజమును బట్టి, మన నైజం పాప నైజమైపోవటం చేత. అందుకే ఈ పాప నైజాన్ని తొలగించుకోవడానికి మనం దేవుని సన్నిధిలో బలాన్ని అడగాలి. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయాన్ని అడగాలి. ప్రార్థనాపరుల యొక్క సహాయాన్ని అడగాలి. ప్రార్థనాపరుల యొక్క ప్రార్థనా సహకారం, సేవకుల యొక్క సహకారం, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహకారం, వాక్యము యొక్క సహకారము, సంఘ సహవాసుల యొక్క సహకారము కలిగి
మరి ముఖ్యంగా వీటన్నిటితో పాటు బలమైన సహకారి పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన సహాయం చేత మనం ఎవరిని జయించాలయ్యా అంటే నీ యొక్క నైజాన్ని జయించాలి, పాప నైజాన్ని జయించాలి. అప్పుడు యేసు త్రియేక దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా ఆయన అలా ప్రేమించగలుగుతాం. మనం కూడా ఆయనను అలాగా ప్రేమించగలుగుతామండి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను. ఎప్పుడైతే ఆయన క్రీస్తు తనని ఎంత ప్రేమించాడో, తన కొరకు ఏం చేశాడో పౌలు గారు తెలుసుకున్నాడో, పౌలు గారు అర్థం చేసుకున్నాడో, అట్టి క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని, అటువంటి క్రీస్తు కొరకు తన్ను తాను అర్పించుకొని, పౌలు గారి కొరకు తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు కొరకు పౌలు గారు తనను తాను అర్పించుకుంటున్నాడు. తనను తాను ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న నా జీవితం ఎవరిదట? తన కుమారుడైన క్రీస్తుని బట్టి దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా అని పౌలు గారు అన్నట్టుగా మనం అనగలమా? నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా, నా కొరకు తన్ను తాను అప్పగించుకునే క్రీస్తు కొరకు ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు కొరకు నీవు అప్పగించుకోగలవా? క్రీస్తు వల్లే మనం ప్రేమించగలమా? ఆలోచించండి. ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ఆయన ప్రేమించగలుగుటయే మనము చెల్లించే నిజమైన కృతజ్ఞత. ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుని ప్రేమ ఎదుట మన ఎడల దేవుని ప్రేమ ఎదుట, అలాగే ఆయన అనుభవించిన సిలువ ఎదుట మన ప్రేమ ఏ పాటిది? మన భక్తి ఏ పాటిది? మన స్తుతులు ఏ పాటివి? మన విశ్వాసం ఏ పాటిది? మన సమర్పణ ఏ పాటిది? మన ప్రార్థన ఏ పాటిది? మనం చెల్లించే అర్పణలు ఏ పాటివి? అయినా నిజంగా చెప్పాలంటే మీకు ఇష్టం ఉండకపోవచ్చేమో కానీ మీరు అంగీకరించలేకపోవచ్చు, మీకు జీర్ణం కాదు ఈ మాట. ఏ మాట అంటే, ఆయన ప్రేమ ఎదుట, ఆయన సిలువ శ్రమ ఎదుట, ఆయన మరణము ఎదుట మన ప్రేమ, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన, మన సేవ ఎన్నతగినవి కావు. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు తన ప్రేమ చేత మన కొద్దిపాటి స్థుతులు, కొద్దిపాటి ప్రేమ, కొద్దిపాటి విశ్వాసం, కొద్దిపాటి ప్రార్థన, కొద్దిపాటి సేవ, కొద్దిపాటి భక్తి, వీటన్నిటినీ హస్తార్పణముగా ఆయన అంగీకరిస్తున్నాడండి. హస్తార్పణంగా ఆయన అంగీకరిస్తున్నాడు. కొద్దిపాటి స్థితి. నిజంగా దేవుని ప్రేమను బట్టి ఈరోజు మన ప్రేమను మనం పరీక్షించుకోవాలి, మన ప్రేమను మనం వృద్ధి చేసుకోవాలి. దేవుని ఎడల మన ప్రేమను మనం వృద్ధి చేసుకోవాలి. దేవుని ఎడల అందరికంటే, అన్నిటికంటే క్రీస్తుని ఎక్కువ ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం కోసం మనం ఎంత పరితపిస్తున్నామో, ఈ లోకం కోసం ఎంత కష్టపడుతున్నామో, ఈ లోకంలో ఉండే కొన్ని నాళ్ళ జీవితం కోసం ఎంత ప్రయాసపడుతున్నామో
అలాగే నీ క్రీస్తు కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావు? నీ క్రీస్తు కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. అలాగే నీ కోసం, నా కోసం, మన కోసం క్రీస్తు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో ఆలోచించండి. ఈ రోజున మన ప్రేమ ఎలాగుంది? మన ప్రేమ బలమైనదైతే ఈ లోకంలో ఏది మనల్ని వేరు చేయలేదండి. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు రాస్తున్నారు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? నిజంగా చెప్పాలంటే మన ప్రేమ దేవుని ఎడల బలమైనదైతే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఎడల, ఈ మనుషుల ఎడల దేవుని ప్రేమ బలమైనది కనుక ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ప్రేమను తగ్గించలేకపోయినాయి. క్రీస్తు ప్రేమను ఆర్పలేకపోయినాయి. శ్రమల ప్రవాహం అంతా యేసయ్య మీద పడినా, దెబ్బల ప్రవాహం, రక్తదారుల యొక్క ప్రవాహం, కొరడా దెబ్బల యొక్క ప్రవాహం అంతా యేసయ్య మీద పడినా, సాతాను, దయ్యాలు, భూతములు, అంధకార శక్తులు, శ్రమలు, అందరి యొక్క ఎడబాటు, ఇవన్నీ శ్రమలన్నీ ఒక ప్రవాహంగా ఆయన ముంచేసిన మన మీదున్న ప్రేమను ఇసుమంతా కూడా తగ్గించలేకపోయినది. అలాగే మన యొక్క ప్రేమ కూడా అలాగుండాలి. ఈ లోకంలో అందరూ మనం వదిలిపెట్టి వెళ్ళిపోయినా, అన్నీ మనకు దూరం అయిపోయినా సరే, అందరూ మనల్ని చేదరించుకున్నా, అందరూ మనల్ని అసహించుకున్నా, అన్నీ దూరం అయిపోయినా, ఏమీ లేని దిక్కులేని స్థితిలోనికి వెళ్ళినా, ఏమీ లేని దిక్కులేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడినప్పటికీ కూడా ఏమై ఉండాలి? ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడును విడువనట్టి యేసే కావలే, ఎన్నడును విడువనట్టి యేసే కావలే. అన్నీ పోయినా, అందరూ విడిచిపెట్టినా ఎవరు కావాలి అంటే యేసే కావాలి. యేసే కావాలి. నా బ్రతుకునందు నాకు యేసే కావాలి. ఆయనే నాకు ముఖ్యం, ఆయనే నా సర్వస్వం, ఆయన కొరకే నా బ్రతుకు అన్నట్లుగా ప్రియమైన వారలారా, అట్టి క్రీస్తు కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము. అదే నిజమైన